హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే శనగ గుగ్గిలు అండి. శనగ గుడాలు అని కూడా అంటారు. తెలంగాణ స్పెషల్ అన్నమాట ఇది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ అండి. ఈజీ అంటే ఈజీ రెసిపీ. మన ఈవినింగ్ స్నాక్గా అయితే సూపర్గా ఉంటుంది. సో నేను ముందుగా ఏంటి అంటే ఇవి పచ్చి శనగలండి. వీటిని నేను 3 అవర్స్ అలా నానబెట్టి పెట్టాను. మీరు నానబెట్టకపోయినా పర్లేదు. సో నానబెడితే ఏంటంటే మనం కుక్కర్లో వేయకుండా ఇలాగే ఉడికించవచ్చు అనమాట. సో అందుకని నేను ఆఫ్టర్నూన్ టైంలో అలా నానబెట్టి పెట్టాను. దాదాపు ఒక 3 గంటలు అనమాట నానబెట్టాను. సో బాగా కడిగేసి 2-3 టైమ్స్. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ అండి, ఒక 1/2 టీ స్పూన్ అలా. ఎప్పుడైనా మనం శనగలు ఉడకబెట్టేటప్పుడు కంపల్సరీ సాల్ట్ వేయాలి. మనం బయట ఫ్రై చేసేటప్పుడు వేసిన సాల్ట్కి ఉడికేటప్పుడు వేసిన సాల్ట్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అది మొత్తం పీల్చుకుంటాయి అన్నమాట. సో అలా సాల్ట్ కొంచెం అవి శనగలు తీసుకుంటేనే బాగుంటుంది. సో ఇక్కడ నేను స్టవ్ పైన పెట్టానండి, కొంచెం వాటర్ వేసి. అదే వాటర్తో సో చూసారా 10-15 మినిట్స్లో మనకి ఉడికిపోయిందండి. అదే మీరు నానబెట్టకుండా పెట్టారంటే 4-5 విజిల్స్ పెట్టండి కుక్కర్లో పెట్టి. సో ఇది ఉడికేలోపు ఏం చేస్తామంటే మనం ఇక్కడ కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలండి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, వాటిని కొంచెం చీతగొట్టాను అనమాట నేను. టేస్ట్ బాగుంటుంది అది వెల్లుల్లి రెబ్బలది. సో ఇంతే మనకి. ఇంకా ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టాను స్టవ్ పైన. ఒక 2 స్పూన్స్ అలా టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం కాగనిద్దాం ఫ్రెండ్స్. మన స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో ఉందండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇంకేం వేయమాకండి. జీలకర్ర, తాలింపు గింజలు ఏమొద్దు, ఆవాలు సరిపోతాయి. తర్వాత మన వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు ఎందుకు వేసంటే కొంచెం క్రిస్పీగా అవుతే ఇంకా బాగుంటుంది అనమాట మనకి తాలింపులో, పోపులో సో అందుకని ముందు నేను వెల్లుల్లి రెబ్బలు వేసాను అనమాట ముందు. సో అక్కడ కొంచెం టైం పట్టింది మనకి, 2-3 మినిట్స్. అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను నేను. సో నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు. ఇవి కూడా మనకి బాగా వేగాలండి. తర్వాత కరివేపాకు, ఎందుకంటే చాలామంది పచ్చిమిరపకాయలను కూడా అలాగే తింటారనమాట. సో ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా మీరు పడేయమాకండి, తినండి. మన శనగ గుగ్గిలతో చాలా బాగుంటాయి అవి. సో అందుకని నేను కొంచెం ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ అండి. మనం ఇంతకుముందు వేసింది మొత్తం అయితే శనగలు ఏం పీల్చుకో కదా, లోపల లైట్గా మనకు సాల్ట్ ఉంటుంది అంతే, చప్పగా ఉండకుండా అనమాట. సో ఒక 1/2 టీ స్పూన్ అలా, 1/2 టీ స్పూన్ అనుకుంటే కూడా కొంచెం తక్కువ అనుకోండి. పసుపు వేయండి. పసుపు వేయకపోతే బాగా కనబడదండి కలర్ శనగలది. అస్సలు మనం తినలేం కూడా వాటిని. మనం తినేది చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉండాలి కదా. సో అందుకని కొంచెం పసుపు కూడా వేయండి. సో ఇప్పుడు ఆ శనగలన్నీ దీంట్లో వేసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ ఉంటే అది వాటర్ ఉంచేసానండి నేను. వాటర్ వేయకండి, ఓన్లీ శనగలు వేసేయండి. మనం గంజి వారుస్తాం కదా, అలా వార్చేసాను. కొంచెం వాటర్ ఉండింది అందులో. సో ఇవి ఒక 2-3 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి మనం కొంచెం ఫ్రై చేసుకుంటే, చూసారా చూస్తూనే నోరు ఊరుతుంది మనకి. శనగలు, శనగ గుడాలు, శనగ గుగ్గిలు ఏవైనా అనొచ్చు మనం. సో ఇది మన రెడీ అయిపోయిందండి. సో మనం డిష్ అవుట్ చేసుకోవడమే అంతే. సో చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి మన శనగ గుడాలు, శనగ గుగ్గిలు. హైదరాబాద్లో అయితే గుడాలి అంటారు. ఈవినింగ్ స్నాక్గా అయితే అందరూ ఇష్టంగా తింటారండి. మనమైతే రోజు అయితే ఏం తిన్నాం కదా, ఇప్పుడు ఒకసారి కదా, గ్యాస్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా కమెంట్స్లో చెప్పండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే కాకుండా మన ఛానల్లో బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కూడా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.